మీడియా మిత్రులకు నమస్కారం. మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ తరఫు నుంచి మొన్న మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు, మెట్పల్లి ఖాదీకి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ బకాయిలు ఉన్నారు 50 లక్షలు. కాబట్టే మాకు జీతాలు లేవని దీనికి రాజకీయ కోణంతో ఆలోచన చేసి కార్మికులను రోడ్డు మీదకి తీసుకురావటం జరిగింది అని తెలిసింది. దురదృష్టం. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ అనేది గాంధీజీ గారి ఆశయాలతోటి నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి అప్పటి పెద్దలు మెట్పల్లిలో కూడా ఈ ఖాదీకి సంబంధించినటువంటి సంస్థ ఉండాలని బూరుగుల రామకిషన్రావు గారు, పివి నరసింహ లాంటి వాళ్ళ మహామహులు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ఏర్పాటు చేయటంలో ఆస్తులు కావాలి కాబట్టి సొంత నిధులతోటి ఆస్తులను కూడా కొనుగోలు చేయటం జరిగింది. ఆ స్వదేశీ ఉద్యమం లోపల ఖాదీ వస్త్రాన్ని తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేసి దీని ద్వారా ఉత్పత్తులు చేసి ఖాదీని బాగా ఆ రోజు విస్తృత స్థాయి ప్రచారంలో ఉంచి ఆ పోరాటంలో స్వాతంత్రం సిద్ధించే దాంట్లో ఇది బాగా భాగస్వామ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ ఒక చారిటీ సంస్థలాగా, స్వచ్ఛంద సంస్థలాగా దీనికి ఉన్నటువంటి అధికారులు, దీనికి ఉన్నటువంటి ప్రతినిధులు, ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఇప్పటి వరకు దీన్ని తీసుకురావటం జరిగింది. కాకపోతే కాలంలో ఖాదీకి ఆదరణ తగ్గి తయారు చేసేటటువంటి వస్త్రాన్ని సరైన సమయానికి అమ్మలేకపోతున్నామని గతంలో ఉన్నటువంటి పాలక వర్గం ఇది వ్యాపార కూడల్లో ఉన్నది కాబట్టి దీంట్లో కొన్ని నిర్మాణాలు చేపట్టినట్టుంటే తద్వారా వచ్చే కిరాయిల ద్వారా ఈ కార్మికులను మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని తీర్మానాలు చేసి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి కొంత స్థలంలో నిర్మాణాలు చేసి కొంతమందికి ఉపాధి కల్పించడం జరిగింది. దాని ద్వారా సంస్థకు కూడా లాభం రావడం జరిగింది. అట్లే కాలక్రమేణా వ్యాపారం అభివృద్ధి చెంది దాని మీద డిమాండ్ పెరిగి ఇంకా మాకు షాపులు కావాలని స్థానిక ప్రజలు కోరినందున మళ్ళీ కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దాంట్లో కొన్నిటికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, కొన్నిటికి పర్మిషన్ లేకుండా కూడా నిర్మాణాలు జరిగినవి. పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరగడానికి కారణం ఏమిటంటే మున్సిపల్ సంస్థ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు ఖాదీకి ఉన్నటువంటి 815 సర్వే నంబర్లో ఉన్న ఎకరంన్నర భూమిని మాకు లీజుకి ఇవ్వాలని అప్పటి పాలకవర్గం తీర్మానం చేసి మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా 2021లో మాతోటి అగ్రిమెంట్ 2022లో మాతోటి అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. అది నెలకు 150,000, 1,50,000 రూపాయల కిరాయితోటి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి మేము లీజుకి ఇవ్వటం జరిగింది. దాని మీద లీజ్ అగ్రిమెంట్లో అప్పుడున్నటువంటి పాలకవర్గము, నిర్మాణాలు జరిగినప్పుడు ఉన్నటువంటి పాలకవర్గము, తర్వాత కమిషనర్ గారు కూడా మేము సంతకాలు చేసుకొని అది నిర్మాణాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు ఆ 1,50,000 రూపాయల కిరాయి మాకు ఇవ్వలేదు. మేము ఇప్పటి వరకు బకాయి ఉన్నటువంటి 51 లక్ష మేము కట్టలేదు. మేము కట్టకపోవడానికి కారణం ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును పునాది రాయి వేయడానికి వచ్చినటువంటి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి ఒక విజ్ఞాపన పత్రం మేము ఇవ్వటం జరిగింది. ఆ విజ్ఞాపనలో ఇది ఖాదీకి సంబంధించినటువంటి సంస్థ, ఇది ఏ లాభాపేక్ష లేకుండా నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీంట్లో జరిగేటువంటి ఏ లావాదేవీలైనా కూడా మాకు మీరు ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని చెప్పి మేము వారికి ఆర్జీ పెట్టుకుంటే కమిషనర్ మున్సిపాలిటీ హైదరాబాద్ గారికి వారు లేఖ దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. వారు కమిషనర్ హైదరాబాద్ గారు కూడా మెట్పల్లి కమిషనర్ గారికి కూడా దాని ప్రతిని ఇది ఏంటిది, దీని మీద మీరు పరిశీలన చేయండి, దీని మీద పరిశీలన చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడి కమిషనర్ గారికి కూడా అప్పటి పాలకవర్గానికి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అనే భావనతోటి ట్యాక్స్ కట్టలేదు తప్ప ఈ మున్సిపల్ లేబర్కి కిరాయాలకు దీనికే ముడిపెడతారు, దీనికి రాజకీయం చేస్తారు. ఈ రాజకీయాలు ఏమన్నా ఉండవచ్చు కానీ దీనికి రాజకీయానికి ముడిపెట్టడం అయితే ఇది సమంజసం కాదు. మేము ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉన్నాము. ఈ సంస్థలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లు ఎవరు కూడా స్వచ్ఛందంగానే పనిచేస్తారు తప్ప దీంట్లో ఎవరికి కూడా ఎటువంటి జీతభత్యాలు లేవు. ఇది మీరు గమనించాలి.
కాకపోతే ఖాదీలో జరుగుతున్నటువంటి నిర్మాణాల ద్వారా కొన్ని వందల మంది కుటుంబాలతో పాటు కొంతమందికి 1000 మందికి దాదాపు 1000 మందికి ఉపాధి కూడా జరిగింది. మేము ఈ సంస్థ ద్వారా దాదాపు 650 మంది చుట్టే వాళ్ళను, వడికే వాళ్ళను, తర్వాత ఒక 50 మంది నేసే వాళ్ళను, తర్వాత సంస్థలో పనిచేసే వాళ్ళను ఒక 50 మందిని మేము ఆ కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఆదరణ తగ్గిన ఖాదీని అమ్మకం జరుగుతలేదు కాబట్టి ఈ కిరాయిలే వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా గొప్పగా మంచి పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఖాదీ అనేది స్వచ్ఛంద సంస్థ, దీని మీద ఎలాంటి దుర్వినియోగం జరగటానికి అవకాశం లేదు. మేము కాపాడుకోవటానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాము తప్ప ఇక్కడ మేమేదో లాభాపేక్షలు ఆశపడి లేకుంటే దీన్ని ఏదో ఒక సంస్థను ఏదో మేము అమ్ముకుంటున్నాం అనే భావన ఏదైతే ఉండి మాట్లాడుతున్నారో దయచేసి విరమించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మేము ఈ ఇవ్వవలసిన పైసలు 51 లక్ష, దానికి మాకు రావాల్సింది 33 లక్షలు. నిన్నటికి నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత మేము 13 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి పే చేయడం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి కొన్నిటికి మేము పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నది. ఈ ఉత్తరం ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం. మా చైర్మన్ గారి నాయకత్వంలో మేము కమిటీ మెంబర్లు అందరం కలిసి కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మేము కోరుతాము. దీనికి ఎగ్జంప్షన్ ఇవ్వాలి, ఈ సంస్థ లాభాపేక్షతో కూడుకున్నది కాదు అని చెప్పి మీరు వారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తాము. కాకపోతే దీన్ని రాజకీయం చేయొద్దని నేను కోరుతున్నా. గతం లోపల ఉన్నటువంటి పాలక వర్గమే తీర్మానం చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారు లెటర్ ఇవ్వటం జరిగింది. దాని ద్వారానే మా పాలక వర్గం నిర్ణయం తీసుకొని ఖాళీగా ఉంటే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ అయితే అనే భయంతో మేము మున్సిపాలిటీ దగ్గర ఉన్నట్టుంటే అది జాగ్రత్తగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము వాళ్లకు లీజ్కి ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇది ఈ మధ్యలో మీరు ఈ ఏదైతే మాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ 33 లక్షలు రావాల్సిన దానికి మొన్ననే కమిషనర్ గారు నన్ను కూడా వచ్చి రిక్వెస్ట్ చేసిండ్రు, సార్ ఇది ఇంత అమౌంట్ మీరు పెండింగ్ ఉన్నారు, మీరు కట్టాలి, ఇంకా మిగతా వాటికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలంటే మొన్ననే నేనే స్వయంగా వారితో చెప్పడం జరిగింది. సార్ మీరు కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్లో రాయండి, అగ్రిమెంట్ చేసుకునేది మీరు లీజ్ అగ్రిమెంటు, మాకు కూడా రావాల్సిన డబ్బులు ఉన్నాయి, మేము కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము, మీరు నిర్మాణాలు చేసుకొని మీరు వాడుకుంటున్నారు ఇంతకాలం నుంచి, ఆ పీరియడ్ నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు మీరు ఇవ్వండి, మున్సిపాలిటీకి కట్టవలసినటువంటి బకాయిలు మేము కడతామని కూడా మేము కలెక్టర్ గారికి మా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ లెటరు పంపించడం జరిగింది. కమిషనర్ మున్సిపాలిటీ మెట్పల్లి వారు కూడా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది. కాకపోతే దీన్ని గతం లోపల పాలకవర్గం ఉన్నోళ్ళే వాళ్ళ కాలం లోపలనే ఈ నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా పార్టీలు మారినంత మాత్రాన మీరు చేసినటువంటి తీర్మానాలు మారాయి. కాబట్టి దయచేసి ఆరోపణలు చేసే ముందు ఈ నిర్మాణాలలో మీ భాగస్వామ్యం కూడా ఉన్నదని ఒకసారి మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. ఈ సంస్థ మెట్పల్లి ఖాదీకి సంబంధించిన సంస్థ. ఈ ఖాదీ అనేది గాంధీ గారి ద్వారా పుట్టిన సంస్థ. గాంధీ గారి ఆశయాలు కొనసాగించేలో భాగంగా మేము అందరం కలిసి సంస్థ బాగోగుల గురించి ఆలోచన చేద్దామని, దానికి మీ అందరి సహకారం ఉండాలని, అనవసరమైనటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దని నేను మిమ్మల్ని అందరినీ కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషన్ నుంచి నోటీస్ తీసుకున్నాం, అగ్రిమెంట్ చేసుకున్నాం. సో అగ్రిమెంట్ చేసినప్పుడు మీరు మాట్లాడుకోలేదా, రాసుకోలేదా? అయ్యో బాగా చెప్తా, స్టాంప్ పేపరే ఇది. అగ్రిమెంటు మున్సిపల్ కమిషనర్ గారిది, మెంబర్ సెక్రటరీగా నా సంతకం దీని మీద. డేటు 4th day of April 2022. ఇది లీజ్ అగ్రిమెంట్, కమిషనర్ గారి సంతకం. ఇది రెన్యువల్ ఎవ్రీ 5 years 2 years అని కండిషన్ పెట్టున్నాము, రెన్యువల్ చేసుకోవాలి. రెంట్ కానీ లీజ్ కానీ రెన్యువల్ కానీ అన్ని దీంట్లో కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా లీజ్ అగ్రిమెంట్లో అన్నీ రాసుకున్నాం. 2 ఏళ్ళకు ఒకసారి పెంచాలన్నా, 3 ఏళ్ళకు ఒకసారి పెంచాలన్నా, లీజ్ ఎట్లా అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. లోకల్గా మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉండటమే దీనికి కారణం అని నా భావన. అది కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ నా భావన అయితే లోకల్గా ఎమ్మెల్యే గారు నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు,
ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ మారింది కాబట్టి అప్పుడు పాలకవర్గంలో ఉండి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళ చైర్మన్గా ఉండి జరుగుతున్న నిర్మాణాలు వాళ్ళ అనుమతితోటే జరిగినాయి కాబట్టి ఈరోజు వాళ్ళే ఆరోపణ చేశారు. మరి మా హయాం లోపలనే జరిగినాయి, మరి దీంట్లో ఏం అవకతవకలు జరగలేదు, అవన్నీ బరాబరే ఉన్నాయి అని వాళ్ళు అనుకోవాల్సింది. కేవలం పార్టీలు మారి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఉద్దేశాలు మారితే దానికి జవాబు ఎవరు చెప్తారే? ప్రభుత్వాలు మారుతాయి, పాలసీలు అయితే మారాయి కదా. ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు కానీ పాలసీలు అయితే మారాయి కదా. పాలసీలు మారినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ. మేమేదో మా ఇంట్లోకే వస్తున్నట్టు, ఇవన్నీ మా జేబుల్ని వేసుకొని పోతున్నట్టు. ఇది బాగలేదని నేను వాళ్ళని కోరుతున్నా. హెచ్చరించడం అంటే బాగుండదేమో కానీ కోరుతున్నా.